కాకినాడ జిల్లా పెదపూడి మండలం శహపురం బాప్టిస్ట్ చర్చిలో సంఘస్థుల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లోకరక్షకుడు యేసుక్రీస్తు పుట్టుక కొరకు అవగాహన కల్పించే విధంగా పాస్టర్ సీరం దొరబాబు పర్యవేక్షణలో రత్న శిరీష నేతృత్వంలో చిన్నారులు వేసిన డాన్సులు, డ్రామాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాస్టర్ దొరబాబు మాట్లాడుతూ యేసు చూపిన మార్గాన్ని అనుసరించి పరస్పర సేవాభావంతో జీవించాలన్నారు. క్రిస్మస్ పండుగ అనేది ఒక వేడుక మాత్రమే కాదని, అది దేవుని ప్రేమ, దయ, శాంతి కలిగి ఉండడమే అని పాస్టర్ అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి క్యాండిల్ వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘస్థులు, దళిత యువసేన నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అమెరికా దేశంలో ఉన్నటువంటి శ్రీకాకుళం రాష్ట్రంలో వారు పరిచయం చేస్తూ సుమారుగా 2022 సంవత్సరం అంటే 22, 23, 24, 26 సంవత్సరం అంటే మనకి సుమారుగా 5 సంవత్సరాల నుంచి ఈ క్యాలెండర్స్ అన్నీ కూడా మనకి ఫ్రీగానే ఏ విధమైనటువంటి డబ్బులు కూడా మన దగ్గర తీసుకోకుండా ట్రాన్స్పోర్టేషన్ కూడా వారే పే చేసి మనకి ఇస్తున్నారు. కనుక వారి గురించి మనం వారి పరిచయం గురించి ప్రార్థన చేయాలి. ఈ క్యాలెండర్ని మనం ఇప్పుడు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో ఆవిష్కరించి ముందుగా పాస్టర్ గారికి క్యాలెండర్ ఇచ్చిన తర్వాత మీ అందరికీ ఇవ్వబడతాయి. పరిశుద్ధిగా ప్రేమమయంగా చేయగలిగిన ప్రభువ, ఈ క్యాలెండర్ ఇచ్చిన ప్రభువ మీరు జీవించండి. మా ఇంట్లో ఈ యొక్క వాక్యాలు నేను అనుదినం ప్రకటించడానికి కావాల్సిన సహాయం, సహకారం, అలాగే మాకు ఇచ్చినటువంటి ప్రియులు, పెద్దలు, మ్యాచెస్ వర్తిపురులు గారి యొక్క కుటుంబము, వారి సేవా పరిచయం, అలాగే వైజాగ్లో మాకు సహాయపడుతున్నటువంటి డానియల్ గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచయాన్ని మీరు జీవించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క నామంలో ఈ క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క నామంలో ఈ క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నాం. జన్మించేరా ఇక లోకానికి సంబరాలేరా, యేసురాజు జన్మించేరా ఇక లోకానికి సంబరాలేరా. వారి యొక్క నామములో ఈ 26వ తారీఖు 12వ నెల 2025 సంవత్సరంలో శహపురం ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో బాప్టిస్ట్ చర్చ్ ద్వారాగా ఆ క్రిస్మస్ పర్వదిన వేడుకలు అత్యంత వైభవపేతంగా జరిగించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఈ క్రిస్మస్ కార్యక్రమాల్లో ప్రత్యేకంగా క్రిస్మస్ నాటికలు, దానికి సంబంధించినటువంటి స్కిట్స్, మరి చిన్నపిల్లలు చాలామంది ఆ విషయాలు, క్రీస్తు యొక్క జన్మదిన వేడుకల గురించి వారు తెలియపరిచినటువంటి ప్రత్యేక నాటకాలు వేశారు. అలాగే భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాలుభాగస్తులుగా ఉన్నారు. అలాగే సంఘ పెద్దలు, అలాగే యవ్వనస్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో సహకరించారు. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా, అలాగే దేవునికి మహిమగాను, మా ప్రాంతానికి అలాగే మా కుటుంబాలకు దీవెనకరంగాను జరిగింది. ఇందుని బట్టి ఈ మాటలను నేను తెలియపరుస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా.